ఓకేనా? ఈ ఒక్క ప్రాబ్లంలో చిన్న స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కన్నా కూడా కొంచెం కష్టం. సో మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఒక ఈక్వల్ పాయింట్ దగ్గర చూపిస్తాం. ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా, కొంచెం కేర్ఫుల్గా చూడండి. సొల్యూషన్ ఫస్ట్ కొసీకెన్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ. జాగ్రత్త చూడండి అన్న, కొసికెంట్ నేను రాస్తున్నా, నేను 1/sin ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సెకండ్ నేను రాసుకోవచ్చు 1/cos ఏ మైనస్ కాస్ ఏ. ఇక్కడ ఏంటంటే డినామినేటర్లో 1, డినామినేటర్లో 1. సో ఇక్కడ దీని ఎల్సిఎం ఏమవుతుంది? సైన్ ఏ. సో 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ. దీన్నే రాసుకోవచ్చు కాస్ ఏ ఎల్సిఎం. సో అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఆల్రెడీ మనకు తెలుసునా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ అది తీసుకెళ్ళాం మనకు 1 అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒకసారి ఇక్కడ రాసి చూపిస్తే మీకు అర్థం కావడం కోసం, బట్ చెరిపేస్తాను, ఉంచను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ 1 దీన్ని అది తీసుకెళ్ళా అంటే సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఒకవేళ సైన్ స్క్వేర్ అది తీసుకెళ్ళా, కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది నాకు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దాని ప్లేస్లో నేనేం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ బై డినామినేటర్ ఏముంది? సైన్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్కి ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో ఏం మిగిలింది నాకు? కాస్ ఏ సైన్ ఏ. అంటే నాకు ఎల్హెచ్ఎస్లో వచ్చిన వాల్యూ ఎంత? కాస్ ఏ సైన్ ఏ. ఓకేనా? డన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఆర్హెచ్ఎస్లో ఏమి ఇచ్చాడు వాడు? 1/tan ఏ ప్లస్ కాట్ ఏ. జాగ్రత్త చూడండి, 1/tan ఏ ఏమో రాసుకోవచ్చు నేను, సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ కాట్ ఏ రాసుకోవచ్చు కాస్ ఏ బై సైన్ ఏ. ఎల్సిఎం చేస్తున్నా, న్యూమరేటర్ అలాగే ఉంది, ఎల్సిఎం ఏముంది? కాస్ ఏ సైన్ ఏ. కాస్ ఏ పోతే ఏమవుతుంది? సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇట్ షుడ్ బి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అంటే ద డినామినేటర్ ఫ్రాక్షన్ షుడ్ బి రెసిప్రోకల్. అంటే కాస్ ఏ సైన్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. దీని వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ 1, అంటే కాస్ ఏ సైన్ ఏ. చూడండి, ఇక్కడ కాస్ ఏ సైన్ ఏ, ఇక్కడ కాస్ ఏ సైన్ ఏ. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇట్స్ హెన్స్ ప్రూవ్డ్. ఇది లేదు, చెక్ చేసుకోండి. ఓకేనా? ప్రూవ్ దట్ అనుకోండి. మళ్ళీ యాజ్ యూజువల్ ఏం చేస్తాం? ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ సో 1 ప్లస్ సెక్ ఏ బై సీకెంట్ ఏ. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏ ప్రూఫ్కైనా బెటర్ టు కన్వర్ట్ ఇంటూ సైన్స్ అండ్ కాసెస్. సో నేనేం చేస్తున్నా అంటే 1 ప్లస్ సీకెంట్ ఏ నేను రాసుకుంటున్నా 1/cos ఏ బై 1/cos ఏ. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, ఇక్కడ ఏంటంటే 1 ఉన్నట్టు. సో కాస్ ఏ ప్లస్ 1 ఎల్సిఎం ఏమవుతుంది? కాస్ ఏ అవుతుంది. బై డినామినేటర్ అలాగే 1/cos ఏ ఉంచండి. సో కాస్ ఏ క్యాన్సిల్. ఏం మిగిలింది నాకు? కాస్ ఏ ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఇది వస్తుంది, 100% వస్తుంది. కానీ దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు మళ్ళీ రేషనలైజ్ చేసి చేయాలి, అలా కూడా చేయొచ్చు. సో అది కూడా చూడండి, ఒకసారి నేను చూపిస్తా. సో ఇప్పుడు నాకేమొచ్చింది? ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ వచ్చింది. నేనేం చేస్తున్నా, ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ ఉంది ఇక్కడ డినామినేటర్లో, దీన్ని 1 మైనస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏతో మల్టిప్లై చేస్తున్నా. ఇందాట్లానే సేమ్. ఇప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏమవుతుంది? దాని వాల్యూ సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది. సో ఆర్హెచ్ఎస్ ఇలా సాల్వ్ చేయాలి. నాన్న ఈ ప్రాబ్లం మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్లో ఇక్కడ ప్లస్ ఉంటుంది, బట్ అది రాంగ్, అలా రాదు. అంటే ఈ 2 మైనస్ ఉన్నా వస్తుంది, 2 ప్లస్ ఉన్నా వస్తుంది.
అంటే ఇక్కడ 1 ప్లస్ tan a బై 1 ప్లస్ కాట్ ఏ హోల్ స్క్వేర్ అన్నా వస్తుంది, 1 మైనస్ tan a బై 1 మైనస్ కాట్ ఏ హోల్ స్క్వేర్ అన్నా వస్తుంది ఖచ్చితంగా. కానీ వేరు వేరు సైన్లు ఉన్నప్పుడు రాదు, మీరు కావాలని చెక్ చేసుకోండి. అండ్ ఇది 2025 మార్చ్లో 4 మార్క్స్కి వచ్చిన క్వశ్చన్. ఇది మొన్న లాస్ట్ టైం 2025 మార్చ్లో 4 మార్క్స్కి వచ్చిన క్వశ్చన్. ఇందులో ఏం లేదన్న, మనం చాలా సింపుల్ చేయొచ్చు. దీని నుంచి దీన్ని ప్రూవ్ చేయండి ఈజీగా, అట్ ద సేమ్ టైం దీని నుంచి దీన్ని ప్రూవ్ చేయండి. ఆటోమేటిక్గా ఏమైతే ఈ 3 ఈక్వల్ అయిపోతాయి. సో మనం అలా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని ప్రూవ్ చేస్తున్నా. అంటే ఐ టేక్ ఎల్హెచ్ఎస్. ఏం తీసుకుంటున్నాను నేను ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. దీన్ని ఈ ట్యాన్ కాట్ను ఒక్కదాన్ని ట్యాన్లో మార్చుకొని కూడా చేయొచ్చు, అది చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అనుకుంటే సైన్ కాస్తో కూడా చేయొచ్చు నాన్న, అది మీ చాయిస్, మీ ఇష్టం. దాని గురించి నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయను. సైన్ కాస్తో చేస్తే లెంతీగా వస్తుంది, బట్ ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవ్వదు. ట్యాన్ కార్తో చేస్తే ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని మీకు ట్యాన్ కార్తో చెప్తాను, చిన్న స్టెప్స్ అనమాట, అందుకే మీరు ఈజీగా చేయగలుగుతారని. సో 1 ప్లస్ మన ట్యాన్ స్క్వేర్ అనే కాబట్టి దీన్ని మార్చకండి, దీన్ని ఇలాగే ఉంచండి, బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ నేను రాసుకోవచ్చు 1 బై tan స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి, సో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై, ఇక్కడ ఏం లేదంటే చూడండి ఇదంతా డినామినేటర్ అనేది తీసుకుంటుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది tan స్క్వేర్ ఏ, అంటే ఇక్కడ ఏముంది 1 కాబట్టి tan స్క్వేర్ ఏ ప్లస్ 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది న్యూమినేటర్ ఫ్రాక్షన్, ఇది డినామినేటర్ ఫ్రాక్షన్. సో ఇదేమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ఇంటూ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఈ రెండు క్యాన్సిల్. సో ఏం మిగిలింది నాకు tan స్క్వేర్ ఏ. చూడండి వచ్చిందా లేదా ఆర్హెచ్ఎస్ ఒకటి అయిపోయింది. ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ని ఇది కూడా అయిపోయాక మీకు సైన్లో ఒకటి చూపిస్తానని మీకు అర్థమవుతుంది. ఇది అయిపోయింది, ఇప్పుడు నేను ఈ రెండింటిని చూపిస్తున్నా. సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నా ఎల్హెచ్ఎస్ నౌ 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ కాట్ ఏ హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి. సో 1 మైనస్, నాకు ఆన్సర్ tan స్క్వేర్ కాబట్టి ట్యాన్ని మార్చట్లేదు, కొంచెం కేర్ఫుల్గా చూడండి. 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ 1 బై 1 కాట్ ఏం రాసుకోవచ్చు 1 బై tan ఏ హోల్ స్క్వేర్. సో అగైన్ 1 మైనస్ tan ఏ బై ఎల్సిఎం ఏమవుతుంది tan ఏ అవుతుంది. సో tan ఏ మైనస్ 1. సో ఇప్పుడు చూడండి హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది, డినామినేటర్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్. సో 1 మైనస్ tan ఏ బై 1 ఇంటూ tan ఏ మైనస్ 1 బై tan ఏ. సారీ డినామినేటర్ రెసిప్రోకల్ అవుతుంది కానీ అన్న రివర్స్ రాయాలి, కింద పైకి వెళ్తుంది కాబట్టి tan ఏ ఇంటూ 1 మైనస్ tan ఏ మైనస్ 1. చాలామంది క్యాన్సిల్ చేస్తారు, చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఏమైంది సైన్ అలా ఉంది రివర్స్లో ఉంది. సో 1 మైనస్ tan ఏ బై 1 ఇంటూ, నేనేం చేస్తున్నా అంటే పైన tan ఏని అలాగే ఉంచుతున్నా, బై మైనస్ కామన్ తీసా, అంటే మైనస్ tan ఏ ప్లస్ 1. అంటే ఇప్పుడు ఏమైంది ఈ రెండు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం మిగిలింది నాకు ఇక్కడ tan ఏ బై, ఇప్పుడు దీనికి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది నాన్న, అది అలాగే ఉంచాలి, దాన్ని తీసేయకూడదు. సో ఇప్పుడు నాకు ఏం మిగిలింది tan ఏ బై 1 ఇంటూ మైనస్ 1. సో tan ఏ బై మైనస్ 1 హోల్ స్క్వేర్, మైనస్ 1 అంటే మైనస్ tan ఏ హోల్ స్క్వేర్. సో ఇట్ షుడ్ బి tan స్క్వేర్ ఏ. ఇది ప్రూఫ్, ఇలా చేయాలి. ఇది పోయినసారి 4 మార్క్స్కి అడిగాను నాన్న, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం లేదు ఇక్కడ మీరు ఇక్కడ ఒక్క దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ 2 చోట్ల కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి దీన్ని రాసేటప్పుడు రెసిప్రోకల్ రాయడం ఒకటి చూసుకోవాలి, 2 సైన్ చూడాలి. ఒకవేళ మెథడ్ 2 సార్ దీన్ని మేము ఇలా ట్యాన్ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే మీరు ఇంకొకలాగా చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్ని చూడండి 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. నేను tan ప్లేస్లో సైన్ బై కాస్ రాస్తున్నా, చూడండి 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు న్యూమరేటర్ ఎల్సిఎం ఏమవుతుంది నాన్న కాస్ స్క్వేర్ ఏ. సో కాస్ స్క్వేర్ ఏ ఎల్సిఎం అప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ
బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ డినామినేటర్ ఏమవుతుంది రివర్స్, అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇది క్యాన్సిల్. సో ఏం మిగిలింది నాకు సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. సో వచ్చిందా లేదా? ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ రెండు ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ రెండు ఫ్రాక్షన్లు కనపడతాయి. సో మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మూడిట్లో దీన్ని రివర్స్ చేసుకోవడం ఒకసారి తప్పు చేస్తారు, అది తేడా. అంతకుమించి ఏం లేదు నాన్న, ఎలా అయినా చేయొచ్చు. మీరు ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే టాన్ ఏ ప్లేస్లో సైన్ ఏ బై కాస్ ఏ రాస్తాం, ఇక్కడ కాట్ ఏ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ, సేమ్ ఇదే మోడల్లో సాల్వ్ చేస్తాం, మీకు ఆన్సర్ వస్తుంది. సో చెక్ ఇట్ నాన్న వన్స్. ఓకే నాన్న, ఈ ప్రాబ్లం చూడండి, ఇది చాలా సింపుల్ నాన్న, ఏం లేదు, ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి, సీకెండ్ ఏ మైనస్ 1 బై సీకెండ్ ఏ ప్లస్ 1. నేను సీకెండ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 1 బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ మైనస్ 1 బై 1 బై కాస్ ఏ ప్లస్ 1. సో ఇప్పుడు చూడండి, కాస్ ఏ ఎల్సిఎం తీసుకుందాం, కాస్ ఏ. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కాస్ ఏ ఎల్సిఎం తీసుకుంటే ఆల్రెడీ మీకు ఎల్సిఎం డీటెయిల్ చెప్పానా, అందుకే దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. సో 1 మైనస్ కాస్ ఏ, సేమ్ డినామినేటర్ కూడా కాస్ ఏ తీసుకోండి. సో 1 ప్లస్ కాస్ ఏ. సో కాస్ ఏ క్యాన్సిల్. సో ద రిమైనింగ్ 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ. సో దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూఫ్డ్. సో ఇది ఆప్షనల్ ఎక్సర్సైజ్ అన్న. సో ప్రిపేర్ వెల్, చెక్ ఇట్ వన్స్.